హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ భాస్కర్. జూన్ 12 మెగా డీసీ సంతకం నిజమేనా అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంకోటి ఉంటే ఒకవేళ ఎన్ని పోస్టులు ఉండొచ్చు, టీఎస్సీ ఎప్పుడు ఉండొచ్చు, టీఎస్సీకి ముందు టెట్ ఉంటుందా, ఒకవేళ లేకపోతే టెట్లో క్వాలిఫై కాని వారి సంగతి ఏంటి, అసలు రేపు ఏం జరగబోతుంది అనేది నేను ముందుగానే గెస్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. చాలామంది టెన్షన్ పడుతున్నారు, అసలు డిఎస్సి ఉంటుందా, పోనీ టెట్ లేదు, టెట్ లేకపోతే ఎలా, నేను ఇంతకుముందు క్వాలిఫై కాలేదు, ఫెయిల్ అయిపోయాను. సో వీళ్ళందరి కోసం నేను ధైర్యం కోసం చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే రేపు ఖచ్చితంగా జూన్ 12న మనకి డిఎస్సిపై సంతకం అనేది చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు న్యూస్లో కూడా వస్తుంది కాబట్టి. సో ఈ విధంగా ఖచ్చితంగా అతను చేస్తాడు. బట్ ఏంటంటే డిఎస్సి మీద సంతకం చేస్తానన్నారు, కానీ ఎన్ని పోస్టులు ఇస్తారు? డిఎస్సి మెగా డిఎస్సీలు అంటే మినిమం మెగా అంటే 20 నుంచి 30 మధ్యలో ఉండాలి. బట్ నా ఉద్దేశంలో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పోస్టులు ఏది డిఎస్సి అనౌన్స్ చేశారు కదా జగన్ గారి పాలనలో 6,000 పోస్టులు అని చెప్పి, నాకు తెలిసి ఇంకొక 7,000 పోస్టులు వేసి ఒక 14, 13 లేదా 15,000 నుంచి 18,000 మధ్యలో ఉండొచ్చేమో నా ఊహ, అంతకనే కాదు. యాక్చువల్గా చాలామంది 30,000 పోస్టులు అంటున్నారు. నిజంగా 30,000 పోస్టులు తీస్తే దేవుడే. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు, 30,000 మంది నిరుద్యోగులు ఒకేసారి జాబ్ రావడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ 30,000 తీయకపోవచ్చు, తీస్తే మంచిదే, తీయకూడదని నేను అనుకోవట్లేదు. కాకపోతే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మీకు, 15,000 నుంచి 18,000 మధ్యలో పోస్టులు ఉండొచ్చు. నెక్స్ట్ డిఎస్సి తీస్తారు, ఓకే. డిఎస్సి తీసిన తర్వాత ఖచ్చితంగా టెట్ ఉండే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ టెట్లో మనకి జస్ట్ 20 రోజులే టైం ఇచ్చి రాయించేశారు, అంతే కదా. ఎలక్షన్ స్టంట్ కోసం అది మనం నిజాయితీగా మాట్లాడుకోవాల్సిన విషయం. అది అందులో ఎటువంటి సిగ్గు లేకుండా, మొహమాటం లేకుండా మాట్లాడుతాను. అయితే అది ఎలక్షన్ స్టంట్ కోసం 2 చేశారు. డిఎస్సి 5 సంవత్సరాలు ఒకసారి కూడా పెట్టలేకపోయారు. కాబట్టి డిఎస్సి సంతకం మెగా డిఎస్సి అది పక్కన పెడితే ఖచ్చితంగా టెట్ తీసే అవకాశం అయితే ఖచ్చితంగా చంద్రబాబు గారికి అది అలవాటు. మీరు పాస్ట్లో కూడా అతని పరిపాలన చూసుకుంటే ముందు డిఎస్సి అంటారు, కానీ దానికి ముందు టెట్ అనేది ఖచ్చితంగా తీరుతారు. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు బాధపడిన అవసరం లేదు. ఇప్పుడు లాస్ట్ డిఎస్సికి టెట్కి టైమే లేదు. అసలు టెట్ జరిగిందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ కూడా లాస్ట్ ఇయర్ది రద్దు చేసి ఇది మరలా మీకు నేను ఇంతకుముందు వాట్సాప్లో కూడా చెప్తే ఒక ఆయన అన్నారు, మీరు ఎందుకు స్టూడెంట్స్ని పక్కదో పెట్టిస్తున్నారు, చంద్రబాబు రావడమే కష్టము, ఆయన ఇచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఎందుకు తీస్తారు, మీరు ఎందుకు వీళ్ళని చదవనివ్వట్లేదు అంటే నేను అనేవాడిని, ఇది ఖచ్చితంగా జరిగేది కాదు, బట్ చదవండి, ఎందుకన్నా మంచిది, మీకు రివిజన్ కూడా అవుతుంది కదా అనేసి నేను అన్నట్టు. అంటే నేను ఇంతకుముందు వాట్సాప్లో, టెలిగ్రామ్లో కూడా చెప్పిన మాట ఇదే. ఇవన్నీ కూడా ఎలక్షన్స్ కోసం జరిగేవి, నోటిఫికేషన్లు జరిగేవి కాదు, డబ్బులు లేక తీసిన నోటిఫికేషన్లు అని. ఇప్పుడు అదే ఖచ్చితమైన మాట, అదే కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా టెట్ తీసిన తర్వాత డిఎస్సి తీయచ్చు. లేదు మాకు లేట్ అయిపోతుందని గొడవ చేస్తే టెట్ కమ్ డిఆర్టీ తీయచ్చు. దీనివల్ల టెట్ క్వాలిఫై కాని వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఎక్కువ స్టేట్ వాళ్ళకి బ్యాచ్ రేపు స్టార్ట్ అవుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్, అలాగే ఎస్జిటి బ్యాచ్ రన్నింగ్లో ఉంది, అది కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఈ బుక్స్ కూడా రన్నింగ్ నోట్స్ టైప్లో నేను ప్రిపేర్ చేశాను. లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్స్ చదవక్కర్ లేకుండా రన్నింగ్ నోట్స్ లాగే ఉంటుంది. సో అది కూడా కావాలనుకుంటే పైన బ్లింక్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే, మీకు మరలా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముందే కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.